హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ బెండకాయలంటే అస్సలు తినని పిల్లల కోసమే ఈ రెసిపీ మీ ముందుకు తీసుకువచ్చాను. బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుందని చెప్తాము, తెలివి పెరుగుతుందని చెప్తాము. ఎన్ని చెప్పినా పిల్లలు అస్సలు తినరు. అందుకోసమని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది మదర్స్ ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉల్లిగడ్డలు, బెండకాయలు అన్నీ సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకున్న ఉల్లిగడ్డలని, బెండకాయలని చక్కగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక గిన్నెలో వేసుకుని చక్కగా ఉల్లిగడ్డలు, బెండకాయలు వీటితో పాటు ఉప్పు, కారం, నేనైతే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. అలాగే వంట సోడా, వామ్ చక్కగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకోసమని నలిపి తీసుకున్నాను. వాటితో పాటు కరివేపాకు కూడా వేసి అన్నీ ఈ ఉల్లిగడ్డలకి, బెండకాయలకి మనం తీసుకున్నవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పకోడీల కోసం శనగపిండిని తీసుకోవాలి. శనగపిండితో పాటు కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇక అన్నీ కలుపుకుంటూ మనకు వాటర్ కొంచెంగా వేసుకుంటూ ఇలా పకోడీ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పకోడీ పిండి ఎప్పుడైనా గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే పకోడీలు చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇక ఒక కడాయి పెట్టుకుని చక్కగా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె తీసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఆ నూనె చక్కగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత మనం తీసుకున్న పిండిని మొత్తం ఇలా కొంచెంగా ఆయిల్లో సరిపడినంత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్కి చక్కగా వేగుతాయి. ఇలా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న పిండిని కూడా వేసుకోవాలి. మొత్తంగా ఇలా కాలిన తర్వాత పక్కకు తీసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో మనం వేసిన బెండకాయని, కరివేపాకుని ఎవ్వరూ తేలేరు కాబట్టి చక్కగా నమిలి మింగేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.